మనతో భగత్ సింగ్ యూనియన్ ఏదైతే స్టూడెంట్ BSU భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఉందో జనసేన పార్టీకి సంబంధించి స్టేట్ కన్వీనర్ పంచకర్ల సందీప్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మొత్తం ఈ విద్యార్థుల మీటింగ్కి సంబంధించి మొత్తం ఈయనే చూసుకుంటున్నారు. మొత్తం ఎంతమంది విద్యార్థులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? మొత్తం బయట రోడ్డు మీద చూసినా కూడా దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు వెయిట్ చేస్తున్నారు. మరి ఎంతమందికి మీరు అనుమతించారు? ఇది ముఖ్యంగా చూసుకోవాలంటే మనకి నిన్న ఏదైతే మీటింగ్ మన రోడ్ షో ఉందో, బహిరంగ సభ ఉందో, దాంట్లో యువకులకు ఉత్సాహం చూసి సార్ ఏంటంటే మనకి నిన్న వెంటనే చెప్పడం జరిగిందండి, విద్యార్థులతో నేను చర్చిస్తానని చెప్పడం జరిగింది. సో అప్పటికప్పుడు మేము చేసింది ఏంటంటే ప్రతి ఒక్క కాలేజ్ ఏదైతే మనకి ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మనకి వెటర్నరీ కాలేజ్ ఉంది, రాయలసీమ యూనివర్సిటీ ఉంది, డెంటల్ కాలేజ్ ఉన్నాయి, MBBS కాలేజ్ ఉన్నాయి. ఇలా మేమంటే కోర్స్ బేస్డ్ అండి. మనకి ఒక్కొక్క కోర్స్ నుంచి కొంత రిప్రజెంటేషన్ తీసుకొచ్చాము. దాదాపు మనకు లోపల 1000 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. సో ID కార్డ్స్తో వచ్చిన విద్యార్థులందరూ మేము లోపలికి అలా చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో ఏంటంటే మనకి ప్లేస్ రీత్యా కొంత 2-way కమ్యూనికేషన్, అంటే మనకి ఓన్లీ సార్ ఒకళ్ళే ప్రసంగించడం కాదు. దీంట్లో విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని రాయలసీమ డెవలప్ చేయాలంటే విద్యార్థులకు ఏం కావాలి, వాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ ఎక్కడైతే చదువుకున్నారో అక్కడే ఉద్యోగం తెచ్చుకోండి ఏం చేయాలి, వాళ్ళకి రాయలసీమ యూనివర్సిటీ తీసుకుంటే చాలా వరకు సమస్యలు ఉన్నాయి, వాటిలో ఏం సమస్యలు ఉన్నాయి. సో 2-way కమ్యూనికేషన్ కాబట్టి మేము కొంత విద్యార్థులకి స్పేస్ ఇచ్చేట్టు ట్రై చేస్తున్నామండి. అంటే ఇప్పటికీ బయట కూడా చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ గారి గురించి. వారిని కూడా లోపలికి అనుమతిస్తే బాగుంటుంది అన్నట్టుగా మా 99 TV ఛానల్ తరఫున మీకు చెప్పమన్నారు. మీరు అందరినీ అనుమతిస్తారా? మరి తప్పకుండా అండి. మాకు ID కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము అలౌ చేస్తున్నాం. ఎందుకంటే ముందుగా పాసెస్ ఇష్యూ చేయలేకపోయాం కాబట్టి, ఇది ఓవర్ నైట్ అనుకున్న ప్రోగ్రామ్ కాబట్టి పాసెస్ ఇష్యూ చేయలేక మేము ID కార్డ్స్ బేస్ తీసుకుంటున్నాం. ID కార్డ్ ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము అలౌ చేస్తామండి. ఎవరైతే కొంతమంది ID కార్డ్స్ లేక బయట వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం మేము స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. లోపల ఏ మీటింగ్ అంతా కూడా బయట లైవ్ అవుతుందండి. మేము సార్ని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం, ఇలా బయటకు ఉన్నారని చెప్పి. సార్ అయినా వెళ్ళేటప్పుడు కనుక వాళ్ళు ఒకసారి వేవ్ చేస్తే కనుక మేము డెఫినెట్గా వీల్ ట్రై అవుట్. విద్యార్థులకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ఇష్యూస్ ఏమున్నాయి? ముఖ్యంగా మనకి ఇదివరకు రాజకీయ ఇప్పుడు ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో 60 ఏళ్ళు పైబడిన నాయకులందరూ కూడా వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మేము విద్యార్థి దశ నుంచి నాయకులుగా అని చెప్పుకుంటారండి. కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు ఎంతమంది విద్యార్థి నాయకులు నిజమైన రాజకీయ నాయకులుగా తయారు చేశారంటే అది సున్నా. కేవలం వాళ్ళ వాళ్ళ పిల్లలు లేదంటే వాళ్ళ మనవాళ్ళని వాళ్ళ నాయకులు చేయడానికి విద్యార్థిలో ఉన్న నాయకత్వ లక్షణాన్ని చంపేస్తున్నారండి. దీన్నే మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గమనించడం జరిగింది. దాని ద్వారా నిజమైన నాయకులు రాజకీయ నాయకులు ఇంట్లో పుట్టిన వాళ్ళు కాదు, మనకు నిజంగా యూనివర్సిటీలో చదువుకుని లేదంటే కష్టపడి పైకి సమస్యల మధ్యలోంచి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు అసలైన నాయకులు. మీకు నిజంగా యువ నాయకులు అనేవాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనకి లోకేష్ లేదంటే జగన్ వీళ్ళని మన కర్మ ఏంటంటే వాళ్ళందరినీ రాజకీయ నాయకులు ప్రతి ఒక్క కొడుకును కూడా యువ నాయకులను మనం ఇప్పుడు వాళ్ళని బ్రీఫ్ చేస్తాం. కానీ అసలైన యువ నాయకులు ఎవరైనా వాళ్ళు లోపల కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా యువ నాయకుడు కింద లెక్కే మాకు. సో వాళ్ళని ఇంకా మేము డెవలప్ చేసి కొంత నర్చర్ చేసి రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి నాయకులుగా తయారు చేయడానికి కొన్ని ట్రైనింగ్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుందండి రాబోయే రోజుల్లో మన BSC తరఫున. అంటే విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను చూసి అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. వారిని మరి ఏ రకంగా మీరు జనసేన పార్టీలో వారికి స్థానం కల్పించే అవకాశం ఉంది? నిన్న సార్ కూడా చెప్పడం జరిగిందండి, 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న యువత అందరినీ కూడా మేము రాబోయే రోజుల్లో నాయకులుగా తీర్చిదిద్దుదని చెప్పి అదే చిన్న ఎగ్జాంపుల్ మనకి యువకులకి ఎంత ప్లాట్ఫామ్ ఇస్తున్నాం అనేది మన జనసేనలో. ఈ రోజు మేము నిన్న చూసి సర్ప్రైజ్ అయ్యామండి. చాలా మంది యువత ఏం చేశారంటే నా మొదటి ఓటు జనసేనకే, మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని చెప్పి ప్లకార్డ్స్ పెట్టడం జరిగింది. మనకి ఎలా అయితే మన ఇండియా మొత్తం కూడా యావరేజ్ ఏజ్ వచ్చేసరికి 20 ఏళ్ల వయసు, మన ఇండియా వయసు వచ్చేసరికి యావరేజ్ ఏజ్. ఈ రోజు రాబోయే ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓట్ చేసేవాళ్ళు దాదాపు 40% ఉన్నారండి. వాళ్ళందరూ కూడా యువత ఎక్కువ. దాంట్లో ఎవరికి మీరు ఓటు వేస్తారనే క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళ సమాధానం ఏంటంటే నిన్న మన కర్నూలు సభలో చెప్పడం జరిగింది. సో ఈ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమూల్యమైన మొదటి ఓటుని జనసేనకు వేయాలని చెప్పి దాంతో ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లు కూడా మేము వేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు కనుక వాళ్ళు డెఫినెట్గా వేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే 10 మందిలోకి వెళ్ళినప్పుడు జనసేన పార్టీ ఏంటి, పక్కన వాళ్ళతో ఎందుకు వేయాలని క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పేటి మేము వాళ్ళని ట్రైన్ చేస్తామండి. భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ కన్వీనర్గా మీరున్నారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలన్నీ వేస్తారా? విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా చాలా చోట్ల కమిటీలు వేయలేదన్న అసంతృప్తి అయితే వారిలో ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా వచ్చి జనసేన పార్టీ తరఫున తమ వంతు ప్రచారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి దీన్ని మీరు గుర్తించి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారా? మనకి ప్రతి రాజకీయ పార్టీలో విద్యార్థి విభాగం, యువజన విభాగాలు ఉన్నాయండి. అవి చూసుకుంటే కనుక ఎంతమంది దాంట్లో ఎంతవరకు ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళు ఎంతమంది డైరెక్ట్గా అధ్యక్షులతో వాళ్ళు మాట్లాడగలరు అని చెప్పి చూసుకుంటే వేళమే లెక్క పట్టచ్చు. చాలా తక్కువ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ మన జనసేన పార్టీ చూసుకుంటే కనుక ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క యువకుడికి కూడా సార్ వరకు మనకి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వరకు యాక్సెస్ ఉంటుందండి. సో దీనిలో ఏంటంటే దీనిలో భాగంగా మనకి మన విద్యార్థి సంఘాన్ని విభాగాన్ని ప్రతి నార్మల్ మనకి మిగతా పార్టీలో లాగా మనకి కేవలం ర్యాలీలు లేదంటే కనుక జెండాలు కడతాంకో ఫ్లెక్సీలు కడతాంకే కాదు, రాబోయే రోజుల్లో వాళ్ళని
నాయకులుగా తయారు చేసే ఉద్దేశంతో మనకి ఇది పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకేంటంటే రాబోయే ఎలక్షన్లో మేజర్గా మన టాస్క్ బేస్డ్ కమిటీస్ అంటే వేస్తున్నారండి సార్. అంటే ఈ టాస్క్కి ఈ కమిటీ, ఈ టాస్క్కి ఈ కమిటీ విభాగాలు వచ్చేసరికి ఏంటంటే కొంత టైం తీసుకుంటాం మనం. ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు తెలిసి ఈలోపు మన విద్యార్థులు ప్రతి ఒక్క వాళ్ళు ఏం చేస్తాం అనేది మీకు ఈ జిల్లాకు వచ్చాం. ఈ జిల్లాకు వచ్చినప్పుడు మేము ఈ మీటింగ్ పెడితే మేము బయట వాళ్ళు ఎవరో వచ్చి చేయలేదండి. ఈ జిల్లాలో ఉన్న విద్యార్థి నాయకులతోనే మీటింగ్ పెట్టించాం. ఒక రోజులో చూసుకుంటే నిన్న మనకి ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యారో తెలుసు. సో అలాంటి నాయకులందరూ కూడా మేము ఈ ప్రాసెస్లో ఐడెంటిఫై చేస్తున్నాం. ఎలక్షన్స్ అయ్యేలోపు ఇంకొంతమందిని మేము ఐడెంటిఫై చేస్తాం. తప్పకుండా మా అధ్యక్షులు వారు ఎప్పుడైతే మనకి ఆఫ్టర్ ఎలక్షన్ మనకి ప్రాపర్ కమిటీ వింగ్స్ అనేవి మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ప్రాపర్గా మనం వేస్తామండి. కానీ ఎప్పుడైతే వేస్తాం చాలా సాలిడ్గా వెళ్ళబోతున్నాం మనం. అంటే విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న సభ ఏదైతే జరిగిందో అదైనా బహిరంగ సభ కావచ్చు, రోడ్ షో కావచ్చు, దాని పట్ల విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీకు నిన్న చూసుకుంటే కనుక ఆ రోడ్డు మీద ఎవరు కూడా రూపాయి ఇచ్చింది మనకి ఒక డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు కాదు. మీకు మిగతా పార్టీలు ఎలా ఉంటుందంటే మాకు బీర్ ఇస్తారా, బిర్యానీ ఇస్తారా అని చెప్పి మనకి బస్సు ఎక్కుతారు. కానీ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క యువకుడు అడిగేది ఒకటి, అన్న మాకు జనసేన జెండా ఇస్తారని అడుగుతున్నారండి. దానికి మీకు తెలుస్తుంది మన జనసేన పార్టీలో యువకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది. నిన్న మేము చాలా తక్కువ టైంలో మేము చెప్పడం జరిగింది. రాయలసీమ టూర్ కూడా ఆల్మోస్ట్ మేము పోస్ట్ పోయి చాలా తక్కువ టైంలో ఈ రోజు అని చెప్పడం జరిగింది. కానీ అంత తక్కువ టైంలోనే మనకి ఇంత భారీగా వచ్చారంటే మీకు ఊహించిన స్పందన. బయటంతా కూడా ఒకటే చెప్తున్నారు, మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు, లేదంటే కొంత కులం సంబంధించి అభిమానులు ఉంటారని చెప్పి అంటారు. నిన్న సోషల్ మీడియాలో ఒకటే క్వశ్చన్ అడుగుతారండి, కర్నూలులో ఎవరి కులం ఉంది, ఎవరు జనాలు వచ్చారు? అది మీరు ప్రశ్నించుకుంటే కనుక మనకి సినిమాల్లో చెప్తారు చూసారా, మనకి ప్లేస్ బట్టి మాట్లాడానికి ఇది వెదర్ కాదు అభిమానం అని చెప్పి. సో ఆ అభిమానులకి మన కులానికి మతానికి సంబంధం ఉండదండి. ద్వారా ప్రతిదానికి అతీతంగా మన అధ్యక్షుల వరకు అభిమానులు ఉన్నారు. నిన్న వచ్చిన స్టూడెంట్స్ కూడా చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. దాంట్లో మేజర్గా పార్టిసిపేట్ చేసిన ప్రతి యువకుడిని మేము ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు రాబోయే రోజుల్లో ఒక మంచి స్థానం నుండి మేము ఏర్పాటు చేస్తామండి. అంటే మీరే అంటున్నారు ఇతర పార్టీల బహిరంగ సభలకైతే మందు ప్యాకెట్లో బిర్యానీలు ఏదో ఇస్తేనే వస్తారు, ఏదో పవన్ కళ్యాణ్ దానికి స్వచ్ఛందంగా వస్తారని అంటున్నారు. నిజంగానే స్వచ్ఛందంగా చాలామంది వస్తున్నారు. అయినప్పటికీ అందరికీ గుర్తింపు దక్కట్లేదన్న అసంతృప్తి అయితే వారిలో ఉంది. దీన్ని ఎలా మీరు సరిదిద్దుకుంటారు? ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక సామాన్యుని, నాకు ఏది రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే కనుక డబ్బు పలకబడి నుంచి వచ్చినవాడిని కాదు. ఇలాగే నేను ఉద్దానం ఒక సమస్య సార్ దగ్గరికి వెళ్ళిన వాడిని, లేదంటే హుదూద్కి మనకి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు నేను కలిసిన వాడిని. ఈ రోజు నన్ను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మీరు చెప్పక్కర్లేదు. రేపు అన్న రోజు మాకు గుర్తింపు రాలేదని మీకు ఈ పార్టీలో అలాంటి ఇష్యూ అయితే ఉంటుంది. నేను ఎలాగైతే వచ్చానో నేను ఒక ఎగ్జాంపుల్ లాంటి వ్యక్తినండి. ఇప్పుడు నేను చేసి వచ్చాను కదా, పర్ఫామ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ స్థాయి దొరుకుతుంది. ఈ రోజు నేను రాష్ట్ర స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే నా పనితనం, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారు గుర్తించిన విధానం. మేబీ కొంత టైం పట్టొచ్చు, అటు ఇటు అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్క పని చేసిన వాడికి ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మాలాంటి వాళ్ళు మేము డెఫినెట్గా మేము క్రౌడ్లోనే ఉంటున్నామండి. మేము జనాల్లోనే ఉండి ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని సార్ మాకు చెప్పింది ఒకటే, ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళు నా దగ్గర డైరెక్ట్గా తీసుకురండి, మీకు ఇంకా మధ్యలో వేరే వాళ్ళతో సంబంధం లేదని చెప్తున్నారు. సో ముఖ్యంగా మేము అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా మన పెద్ద నాయకుల దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా రోల్ అనేది ఎలక్షన్ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ఇది 7 సిద్ధాంతాల్లో ఈ 2 మొట్టమొదటి ప్లేస్లో ఉంటాయి. అలానే ఆయన ఒకటే చెప్తున్నారు, స్టూడెంట్స్కి సంబంధించి కూడా కామన్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తాను, కామన్ హాస్టల్స్ని ఏర్పాటు చేస్తాను అంటున్నారు. ఈ పిలుపు ఏదైతే ఉందో దాన్ని స్టూడెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు? విద్యార్థులు అందరూ కూడా హర్షిస్తున్నారండి. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మనకి ఏదైతే 2-3 పెద్ద పార్టీలు ఉన్నాయో ప్రతి పార్టీకి కూడా ఒక కులం అండ ఉంటుంది అంటున్నారు. మనకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలాగైతే ఒక కులం అండ ఉందో మన జనసేన పార్టీకి కూడా కొంత కులాన్ని అంటగడుతున్నారు. సరే, మాకు ఒక కులం ఉంది, అదే కులం అంటే యువకులం. యువకులు అనే కులం మన జనసేన పార్టీకి అండగా ఉందండి. ఆ యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో ఉండే ఉత్సాహాన్ని బయటికి తీసి వాళ్ళ నాయకులుగా రేపొద్దున మనకి కులాలకు సంబంధం లేకుండా నాయకత్వాన్ని ఎప్పుడైతే మనం పెంపొందిస్తామో రాబోయే రోజుల్లో ఒక జనరేషన్ అంతా కూడా మారబోతుందండి. దాన్ని ప్రతి ఒక్క విద్యార్థి, లేదంటే కనుక ప్రతి ఒక్క యూత్ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ఫైనల్గా విద్యార్థులకు జనసేన పార్టీ చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? ఒకటే చెప్తున్నానండి, ఇప్పటి వరకు మనకి ఏదైతే ప్లాట్ఫామ్ లేదు, లేదంటే మనకి ఏదైతే వాయిస్ లేదని చెప్పి మనం బాధపడుతున్నామో అవన్నీ కూడా ఈ రోజు అయిపోయినాయి. మనకి రాజకీయ నాయకులు భయపడేది ఒకటే, విద్యార్థులు కనుక క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఉండదండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతోనో, కులాలతోనో, మతాలతోనో బేస్ అయి నడుస్తున్న పార్టీలు. కానీ ఈ ఏకైక పార్టీ మన జనసేన పార్టీ మాత్రమే యువకులం అనే సిద్ధాంతం మీద, లేదంటే కనుక యువ నాయకత్వానికి సంబంధించి నడుస్తుంది. సో రాబోయే రోజుల్లో 25 ఏళ్ళు మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో 25 కేజీలు బియ్యం కాదు 25 ఏళ్ళ భవిష్యత్తు ఇస్తానని చెప్పి, దానికి మేము అందరూ కూడా కట్టుబడి ఉన్నామండి. మేము పవన్ కళ్యాణ్ గారిని దాన్ని పూర్తిగా నమ్మి విశ్వసించి మేము ఆయనతో పనిచేస్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.